తనే యుద్ధ విరమణ చేయించానని చెప్పుకోవడానికి పదే పదే చెప్పుకుంటున్నాడు. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో అమెరికా అధ్యక్షుడు ఇంత సిల్లీగా ఇంత పెచ్చతనంగా మాట్లాడినోడు ఎవడూ లేడేమో. బైడెన్ కూడా బైడెన్కి మతిస్థిమితం సరిగ్గా లేక ఏదేదో మాట్లాడాడు, కానీ ఈయన మతిస్థిమితం ఉండి పర్వర్టెడ్గా మాట్లాడటం, ఒక అమెరికా అధ్యక్షుడు ఇంత పిచ్చిగా మాట్లాడడం ఎప్పుడు చూడాలి. ఎందుకంటే సరే మనోడు వెంటనే మోడీ ఒప్పుకుని ఉంటాడులే అంటారు, కరెక్టే. అట్లాంటప్పుడు నోరు మూసుకు కూర్చుంటారు. వాడు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ స్టేట్మెంట్లు ఇయ్యరు, విదేశాంగ శాఖ ద్వారా స్టేట్మెంట్లు ఇయ్యరు. అమెరికా లాంటి దేశం మాట్లాడినప్పుడు, అమెరికా అధ్యక్షుడే మాట్లాడినప్పుడు విదేశాంగ శాఖ దాన్ని ఖండిస్తా స్టేట్మెంట్ ఇవ్వదు, భయం ఉంటుంది ఒకవేళ ఆడికి భయపడి ఉంటే. అదే సందర్భంలో అమెరికా అధ్యక్షుడు ట్రంపే ఫోన్ చేశాక స్వయంగా నరేంద్ర మోడీనే నేను చెప్పాను నీ జోక్యం లేదు పోరా అని చెప్పి అన్నటువంటి విషయాన్ని, అట్లాగే టారిఫ్ల గురించి మేము అసలు ఏం మాట్లాడుకోలేదని చెప్పాము అని చెప్పి ప్రధానమంత్రి అనౌన్స్మెంట్ ఇవ్వడం అంటే అదేం పెచ్చతనం కాదు, చాలా నిర్మోహమాటంగా మాట్లాడినటువంటిది, దమ్ముతో మాట్లాడినటువంటిది. అంటే తద్వారా ట్రంపు ఇరాన్ ఇజ్రాయెల్ వారాపలేకపోయాడు, అట్లాగే ఇజ్రాయెల్ హమాస్ వారాపలేకపోయాడు, రష్యా ఉక్రెయిన్ వారాపలేకపోయాడు. అన్నిట్లో ఫెయిల్ అవుతా నన్ను శాంతి దూతగా చూడండో, నన్ను శాంతి దూతగా చూడండో, నేను ఆపుతున్నాను బాబు అని చెప్పేసి ఇండియా పాకిస్తాన్ ఆపానని పదే పదే చెప్పుకుంటూ దీని పేరు చెప్పుకుని బతికేస్తున్నాడు. దానికి నిర్మోహమాటంగా 147 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశపు ప్రధానమంత్రి పొరగొట్టం అని పరోక్షంగా చెప్పాడు. సరే మళ్ళీ అది అయిపోయాక బెబ్బే అన్నాడు. అయితే అక్కడే గేమ్ ఏం నడిపాడు. ఓ పక్కన పాకిస్తాన్తో తనకు 2 అవసరాలు ఉన్నాయి. ఇరాన్ మీద అటాక్కి పాకిస్తాన్ సాయం కావాలి, అట్లాగే ప్రత్యేక క్రైస్తవ దేశం ఏర్పాటుకి పాకిస్తాన్ సాయం కావాలి, రేపొద్దున చైనాతో ఏదైనా ఇష్యూ వచ్చినా పాకిస్తాన్ సాయం కావాలి. దానికోసం ఏం చేస్తున్నాడు, పాకిస్తాన్కి సంబంధించిన ప్రధానమంత్రిని పక్కన పెట్టేశాడు, అక్కడ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేశాడు, అధ్యక్షుడిని పక్కన పెట్టేశాడు, సైన్యాధికారి అంటే అక్కడ ప్రభుత్వాన్ని నడిపేది సైన్యాధికారి. మన సైనిక చీఫ్ని పిలవడం, మన సైనిక చీఫ్తో భేటీగాడు, ఎందుకంటే ఇది డెమోక్రటికల్ కంట్రీ, అక్కడ నియంతృత్వ కంట్రీ, సైన్యం చేతిలో నడిచే దేశం అది. కాబట్టి సైనిక చీఫ్కి భోజనం పెట్టాడు. అయిపోయాక అదే టైంకి మోడీని రమ్మన్నాడు, సైప్రస్ నుంచి ఇటు రాకూడదు సరదాగా మనం మాట్లాడుకుందాం అంటే వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి నేను చర్చలు జరిపానని చెప్దాం అనుకున్నాడు. మోడీకి ఆ సంగతి తెలుసు. అందుకే భారతదేశపు చరిత్రలో తొలిసారి ఒక అమెరికా అధ్యక్షుడు రండి అని పిలిస్తే నాకు టైం లేదు నేను వేరే పనిలో ఉన్నానని చెప్పినటువంటి మొట్టమొదటోడు. ఎత్తు పై ఎత్తు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు లాంటోడైనా సరే డోంట్ కేర్ ఎవరు అనమాట ఇక్కడంతా.